హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసండి పుష్ప 2200 క్రోర్స్ క్రాస్ అయిందని చెప్పి మనకి బ్యానర్ అనేది రిలీజ్ చేసినారండి. ఇక ఆ మ్యాటర్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. దాన్ని బట్టి వీడియోస్లో ఏమైనా చేంజెస్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తూ ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇక లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఇక ముందు వచ్చేసి మనకి బ్యానర్ అనేది రిలీజ్ చేసినారండి. పుష్ప 2200 క్రోర్స్ దాటింది, పుష్ప 2 క్రాస్ జడంగల్ అని చెప్పి. ఇక అదంతా ఫేక్ అండి, అది ఫ్యాన్ మేడ్ పోస్టరే అండి. మనకి మూవీ డిపార్ట్మెంట్కి వెళ్ళి లాస్ట్ బ్యానర్ మనకు వచ్చింది 1831 క్రోర్స్ అండి, అంతే. దాని తర్వాత బ్యానర్ అనేది మనకి మూవీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏం రిలీజ్ కాలేదు. ఇక నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఎస్టిమేషన్ చెప్పాను, 1865 to 1875 వరకు క్రాస్ చేసింది. మూవీ డిపార్ట్మెంట్ మనకి 1831 వరకే మనకి బ్యానర్ రిలీజ్ చేసినారని చెప్పి. ఇక యాజ్ పర్ ది ట్రేడింగ్ అంటే మనకి ఏమంటారు ట్రాకింగ్ వరకు వచ్చేసి చూస్తే సాక్నిక్ అని సంథింగ్ ఒక వెబ్సైట్ ఉంటుంది, దాని నుంచే కూడా నేను మీకు కలెక్షన్స్ అనేవి అప్పుడప్పుడు కలెక్షన్ వీడియో అప్లోడ్ చేస్తాను. దాంట్లో వచ్చేసి మనకి ప్రీమియర్ షోస్ ప్లస్ 1 AM షోస్ ఇంకా ప్లస్ 2% ఆఫ్ ట్రాకింగ్ అనేది తక్కువ వస్తుంది. దాంట్లో మనకి 1731 వరకు 1738 వరకు మనకి ట్రాకింగ్ దాంట్లో ఉంది టిల్ నౌ, అదే అప్పుడు వరకు. ప్లస్ ట్రేడింగ్ వచ్చేసి 1780 చూపిస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ 50 ఉంటుంది. మన ప్రొడ్యూసర్కి వచ్చేసరికి 1831, ఇక్కడ నుంచి అక్కడ 30-40 క్రోర్స్ వేరియేషన్ ఉంటుంది అంతే. ఇక ఇప్పుడు వరకు చూసుకుంటే 1890 కూడా క్రాస్ కాలేదండి. ఇక అది నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను. ఇది కష్టమే, ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు వచ్చేసరికి ఈ మూవీ కలెక్షన్ అనేది రీలోడ్ చేసినా కానీ చాలా కష్టము. రీలోడ్ కూడా లిమిటెడ్ థియేటర్స్లోనే, లిమిటెడ్ స్క్రీన్స్లో, లిమిటెడ్ షోసే రిలీజ్ అయింది. ఇక దాన్ని బట్టి చూసుకుంటే 2200 క్రోర్స్ అనేది దాటలేంది. మ్యాక్సిమం 1890 అండ్ 1900కి కూడా రీచ్ కాలేదు. 1900కి రీచ్ అవుతుందో లేదో అనేది కూడా చాలా ఆలోచించాల్సిన విషయమే. అది కూడా మూవీ టీంకి అర్థమైపోయింది. రీలోడ్ యాడ్ చేస్తే మేబీ పెరిగిద్దేమో అనుకున్నారు. ఒక 15 to 20 క్రోర్స్ వరకు రీలోడ్ యాడ్ చేస్తే మన గ్రాస్ అమౌంట్ అనేది పెరుగుండొచ్చు. ఇక మేబీ పెరగలేదేమో మ్యాక్సిమం. అందుకనే మూవీ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏ పోస్టర్ అనేది రిలీజ్ చేయలేదు తర్వాత 1831 తర్వాత. ఇంకో విషయం వచ్చేసి కొంతమంది అంటున్నారు 591 క్రోర్స్ అనేది తక్కువ చెప్పినారు, 591 క్రోర్స్ అనేది ఎక్కువ చెప్పినారు చెప్పి. తక్కువ చెప్పుకుంటే మనకి ఈజీగా 1200 1300 రాదండి. మేబీ మూవీ డిపార్ట్మెంట్ అంతవరకే ట్యాక్స్ కట్టు ఉంటుంది, మన తెలియదు. దాన్ని బట్టి కూడా మన రైడింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇక 591 క్రోర్స్ ఎక్కువ అంటారా, అది చాలా కష్టం అండి. అది ఒకవేళ 1831 to 591 క్రోర్స్ ఎక్కువ అంటే ఈజీగా 2300 వరకు క్రాస్ చేస్తుంది. 2300 ఏంటి, 2400 వరకు క్రాస్ చేస్తుంది. అట్లా అంటే డంగల్ ఏంటండి, ఎప్పుడో మూవీ రికార్డులు కొట్టేది. మూవీ రికార్డులు కొట్టింది, కొట్టలే అని కాదు, కానీ డంగల్ని రీచ్ కాలేదు. డంగల్ రీచ్ అవ్వాలంటే 2070 కావాలండి, 2070 క్రోర్స్ వరకు రావాలి. అంటే ఈజీగా మనకి ఇంకా 1890 వేసుకుంటే ఇంకా 160 క్రోర్స్ వరకు రావాలి. అది చాలా కష్టం అండి. ఆ దంగల్ కూడా ఎందుకు వచ్చిందంటే ఇండియాలో చూసుకుంటే మనకి మ్యాక్సిమం పుష్పాంత కలెక్షన్స్ కూడా రాలేదు దానికి. అది చైనాలో రిలీజ్ అయ్యేసరికి వాళ్ళకి స్పోర్ట్స్ మీద ఉన్న పట్టుబట్టి ప్లస్ అమెరికానికి అక్కడికి వచ్చే గ్రేజ్ చిన్న అదంతా యాడ్ అయ్యి 800 to 900 వరకు అక్కడే క్రాస్ అయింది. ఒకవేళ మేబీ ఇది అవుట్ ఆఫ్ కంట్రీలో రిలీజ్ అయితే అవుతుందా అంటే చెప్పలేము దాని గురించి కూడా, ఎందుకంటే వాళ్ళు దంగల్ స్పోర్ట్స్ రిలేటెడ్ అని చెప్పి చూసారు. ఈ మూవీ అనేది చెప్పలేము, రిలీజ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది, అంత ఈజీ కాదు. ఇక తర్వాత ప్రీ రిలీజ్ చేసుకున్న మనకి శివరాత్రికి ఎట్లాగో కొన్ని థియేటర్స్లో నైట్ షోస్ వేస్తారు కదా, అట్లా ఒకవేళ ఈ సినిమా రిలీజ్ చేసినా కానీ కష్టమే. 2000 క్రోర్స్ వరకు రావాలంటే కష్టమే అండి, ఎందుకంటే సినిమా చాలా లెంతీ సినిమా, 3 hours 40 minutes. ఆల్రెడీ చాలామంది డబల్, త్రిబుల్, 4 times 5 times చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యాన్స్. మళ్ళీ రిలీజ్ చేసుకుని మళ్ళీ 4 గంటలు కూర్చుందా అంటే ఎవరి వల్ల కాదండి విత్ ఇంటర్వెల్. ఇక రీలోడెడ్ వర్షన్ కూడా పెద్దగా అంతగా అనిపించలేదు. నేను కూడా చూశాను రీలోడెడ్ వర్షను, పెద్దగా అంతగా అనిపించలేదు. అది మేబీ మన ముందే రిలీజ్ చేసి ఉంటే మేబీ కలెక్షన్స్ అనేవి ఏమో వచ్చాయేమో చెప్పలేము. ఇక ఇంతే అండి, 2200 క్రోర్స్ అయితే దాటలేదు, 100% షూర్ అండి. ఇది జస్ట్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అండి, దాటలేదు. 2070 దంగల్ అండి, 1900 కూడా క్రాస్ చేయలేదండి. ఒకవేళ ఇప్పుడు పర్లేదు, కలెక్షన్స్ అన్ని ఆడుతున్నాడు ఇప్పుడు బాగానే వస్తున్నాయి, డైలీ 30 lakhs 40 lakhs అనేది.
ఇక 46 డేకే మనకి 1.5 క్రోడ్స్ మనకి ట్రాకింగ్ వచ్చింది. ఇక 1.6 ఓవరాల్ వేసుకోండి. ఇక 46 డే కూడా అంతే అండి. 80 ల్యాక్స్ వరకు ట్రాకింగ్, 95 ల్యాక్స్ వరకు ట్రేడింగ్ వేసుకోండి. అదే ఓవరాల్గా ఇక హిందీలో నెట్ వస్తున్నాయండి, రావట్లేమని కాదు. ఇక ఆల్రెడీ 50 డేస్ క్రాస్ చేసింది, అదే గ్రేట్ అండి మూవీకి చాలా. ఇక మూవీని మొత్తం పిండి పడేసినారు, ఇంకా లేదు ఎటు తిరిగినా కానీ మూవీని మనం పిండలేము కలెక్షన్స్ కోసము. 1900 అవుతుందో లేదా అని చెప్పే టాక్ అండి. ఒకవేళ 1900 అయ్యింది, ఫర్దర్గా మనకి మూవీ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా పోస్టర్స్ అని రిలీజ్ చేస్తే అది కూడా మీకు అప్లోడ్ చేసి వీడియో పెట్టి అప్లోడ్ చేస్తా అండి. దట్స్ ఇట్ అండి. అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి కల్కి 3102 మీద అప్డేట్ అనేది వచ్చింది. క్లారిటీగా నాకు కూడా తెలియదు, క్లారిటీ అప్డేట్ అనేది తెలిస్తే అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లస్ టిల్ నౌ గేమ్ చేంజరు, దాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాము ఎంత క్రాస్ చేసింది, రంగస్థలంని బీట్ అయింది సంక్రాంతికి వస్తున్నాము దాన్ని బట్టి కూడా చెప్తాను. ఇక దగ్గరలో మనకి సైరా నరసింహారెడ్డి కూడా బీట్ అవ్వాల్సింది ఉంది సంక్రాంతికి వస్తున్నాం, అది కూడా బీట్ అయింది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసి చెప్తానండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బార్ని క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.